నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం కల్తీ యుగంలోనే ఉన్నాం. కలియుగంలో కల్తీ కదా. కల్తీ లేనిదంటూ ఏమీ లేదు, ఒక అమ్మ ప్రేమ తప్ప అని అనుకోవాలేమో. ప్రతీది కల్తీయే. ఇక మనం స్పిరిచువల్ గా మాట్లాడుకుంటాం కాబట్టి అటు దేవతార్చనకి వినియోగించేటటువంటి ఏ ద్రవ్యమైనా మీరు తీసుకోండి, కల్తీ. అటు కర్పూరం, అసలే కొన్ని అయితే అసలు మొత్తం బొగ్గైపోతుంది. ఏంటది ఆ దేవుడు స్వర్ణకమలమే. నేను చెప్పబోతున్నా అదే, తోక కాదు, తొండమే. అది నిజంగానే ప్రతి ఇంట్లో కూడా, అంటే నిత్యం ఇలా ఎక్కువ పూజలు చేసే వాళ్ళ ఇంట్లో ఇది జరుగుతూనే ఉంటుంది అనుకోవచ్చు. ఇక హారతి కర్పూరం అయితే ఏంటి, అగరబత్తీలు అయితే ఏమిటి, ఇక దీపారాధనకి వినియోగించే నూనె, అమ్మమ్మమ్మ అయ్యే బాబు, అయితే మీరు చెప్పాలి అన్ని షేర్ చేస్తాను తప్పకుండా. అయితే దాని ఆల్టర్నేటివ్ ఏం చెయ్యాలో కూడా, అంటే సామాన్యులకి ఇప్పుడు అందరూ ఎఫోర్డ్ చేయలేరు. గానుగ నూనె పెట్టండి అని అంటే 350, 450 ఎంతో ఉంటుంది. యాక్చువల్ గా దర్ ఇస్ అ విల్, దర్ ఇస్ అ వే. డెఫినెట్ గా మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనం ఎఫోర్డ్ చేయగలం ఎంతో కొంత దాచి. బట్ దెన్ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించి ఇంకొక ఆల్టర్నేటివ్ ఎలాగా దేవతకి చేసేటటువంటి ఆ పూజల్లో మంచి నాణ్యమైన ద్రవ్యాలు మనం చెయ్యాలి అని అంటే ఏం చేయాలి వనజ గారు? అయితే ఇక్కడ ఏంటంటే, భగవంతుడి ఆరాధనకి మనం ఉపయోగించే వస్తువు ఇప్పుడు ఆయనే చూసుకుంటాడు. ఆయనకి తెలుసు మనం అంటే మన స్తోమతకి ఎంత తోస్తుందో అంతే పెట్టగలుగుతాం. ఇప్పుడు చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. మనము ఇప్పుడు అమీర్పేట కనకదుర్గ టెంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, అమ్మవారు చాలా పవర్ఫుల్, మహిమగల అమ్మవారు. అవునా? అక్కడికి వెళ్తే తీరని కోరికంటూ లేదు. మాకు తెలిసి, అంటే మేము చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాము. అమీర్పేట మధ్యలో ఉంటుంది ఆ గుడి చుట్టూరు అమ్మే ఒకసారి అక్కడే ఏదో పూజలు కానీ ఏం చేసామంటే, అక్కడ షాపింగ్ చేస్తూ అన్ని అక్కడే కొనేసాం. ఏంటి అప్పుడు నమ్మకం, అప్పుడు నాకు ఇంత తెలియలేదు అసలు. సరే అమ్మవారి గుడి దగ్గర కదా, దసరా నవరాత్రులకే కదా, ఇక్కడ నుంచి అన్ని కొందామని కుంకుమ, పసుపు అవన్నీ కొనుక్కొని వచ్చేసాం. అక్కడి నుంచి సాంబ్రాణి, మన కర్పూరం బిళ్ళలు అన్నీ అక్కడే కొన్నాం. ఇంటికి వచ్చి చూసాక ఆ కుంకుమ పట్టుకుంటే 4 రోజులు రంగోదల్లే చేతికి. పసుపు, అందులో పిండో ముగ్గో ఏం కలిపేశారో మొత్తానికి పసుపు కలిపేశారు. కర్పూరం అయితే అందులో ఏముందో మాకు తెలియదు. కర్పూరం ప్లేట్లో వెలిగిస్తే కింద కాలిపోయేది, ప్లేట్ కింద నుంచి కాలిపోయేది. అది ఏంటి, అది ఎలాంటి లాజిక్ యూటిలైజ్ చేస్తారో నాకైతే తెలియదు అసలు. అది ఇంకా సాంబ్రాణి వేస్తే మా ఇంట్లో వాళ్ళందరికీ లేనిపోని రోగాలు, ఆ వాసన కెమికల్కి కడుపులో తిప్పేసి ఇలా అన్నమాట. రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్పుడు సరే, అప్పుడు అనిపించింది ఏంటి అన్ని మనం మామూలుగా ఏదో బిజీ హడావిడిగా ఉన్నప్పుడు సూపర్ మార్కెట్లో ఉంటే 4 అలా వేసేసుకుంటాము. అప్పుడు నుంచి నాకు కొంచెము ఆలోచన వచ్చి, మనం వాడేదంతా కల్తీయే మొత్తానికి అనేసి కాస్త అవాయిడ్ చేసి అక్కడ కొనడం. మామూలుగా నేను రెగ్యులర్ గా ఏదో గానుగ నూనె, ఏదో బ్రాండెడ్ ఆయిల్స్ కొనడం స్టార్ట్ చేశా. మళ్ళీ దాని తర్వాత కొన్ని రోజులు పోయాక ఏదో హోమం చేయించుకోవడానికి ఒక ప్లేస్ నుంచి నెయ్యి తెప్పించుకున్నాం. ఆ రోజు హోమం చేసిన ఫీలింగ్ అసలు ఏమాత్రం లేదు. మొత్తం అసలు నెయ్యిలో వాసన లేదు, ఏదో ఒక కుళ్ళిపోయిన వాసన నెయ్యి అంతా. అట్లా అది అయిపోయిందా. అది ఏంటి, పూజ సామాన్ స్టోర్స్ అని ఉంటాయి కదా, సో అక్కడ అసలు అక్కడైతే నెయ్యి అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో కొనకూడదు అంటారా? లేదు, అంటే నిజంగా ఎవరు మంచి నెయ్యి ఇస్తున్నారని మనకి తెలీదు. దాని తర్వాత ఒకసారి ఆయిల్ తెచ్చి దీపం వెలిగించి నెక్స్ట్ డే పొద్దున్న వెళ్తే మా దీపాలలో బొగ్గు తెప్పిస్తే ఏం లేదు, మొత్తం కాలిపోయి నల్లగా కెరోసిన్ పోస్తే ఎలాగ బగబగా మండుతుందో దీపము, అలా ఎంత పెద్ద మంట వచ్చేస్తా ఉంది. సో ఇంకా నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఇవన్నీ కాదు, రెగ్యులర్ గా గానుగ నూనె తెచ్చుకుంటాను. గానుగ నూనె తెచ్చుకొని ఆవు నెయ్యి, ఈ 2 వాడతాను మేజర్గా. కొంచెమే. ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనకి పొదుపు కావాలి, భగవంతుడికి అంత ఎఫర్ట్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు ఎంతెంత నూనె అక్కడ లేవు, దీపపు కుందులు చిన్నవి కొనుక్కోండి, తక్కువ క్వాంటిటీ.
ఓకే, చిన్న దీపం పెద్ద పెద్ద దీపాలలో పోయాలి మరి రోజంతా వెలగాలి అట్లా అనుకుంటే మళ్ళీ అవ్వదు మరి. చిన్న దీపాలు కొనుక్కొని అందులో మీరు మంచి నాణ్యమైనవి తెచ్చుకొని పెట్టుకోండి. అలాగే కుంకుమ, పసుపు ఇవన్నీ బ్రాండెడ్వి తీసుకోండి. పసుపు కొమ్మలు ఆడించుకోవచ్చు కదా, ఆడిపించుకున్న పసుపు చాలా బాగుంటది యాక్చువల్ గా. అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళు రాజమండ్రి అక్కడ నుంచి తెప్పించుకునేదాన్ని పసుపు కొమ్ములు గాని, కుంకుమ గాని, దానికంటే ఇవే తక్కువ అవుతాయి కదండి ఆడించుకుంటేనే తక్కువ యాక్చువల్ గా. కాకపోతే ఈ మధ్య ఏంటంటే మనకి టైం కన్వీనియన్స్ కదా చూస్తున్నాము, చక్కగా భగవంతుడి వరకు పెట్టేది. అండ్ మనం వాడేది కూడా అంతే. పసుపు చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేద ప్రకారం ఆరోగ్య పరంగా చూసుకుంటే పసుపు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఇవన్నీ మీరు ఎంత నాణ్యతగా ఉండేది, ఖర్చు అంటే ఒక కేజీ కొనే దగ్గర 1/2 కేజీ కొనండి. కాకపోతే మంచి బ్రాండెడ్వి తీసుకుంటే బాగుంటది. ఇలా చేతులకి రంగులు అంటిపోయి ఒక ఆవిడ చెప్పారు నాకు, ఇలాగే మాటల్లో ఇలా షేర్ చేసుకుంటే ఏదో ఎక్కడో కుంకుమ తెచ్చి పెడితే ఇక్కడ చక్కగా ఇలా పింక్ కలర్ లో స్కిన్ అంతా పోయింది ఆవిడకి మొత్తం. ఒకలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. కాబట్టి కాస్త కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి అన్ని తీసుకుంటున్నప్పుడు, ఇలాంటి వస్తువులు ఎస్పెషల్లీ పూజ రిలేటెడ్ కొంటున్నప్పుడు అక్కడ పెట్టే అగరబత్తుల దగ్గర నుంచి, ఎందుకంటే మనం అక్కడ కూర్చొని ఆ పొగ పీలుస్తూ ఉంటాము, అవి దాని వల్ల కూడా వచ్చే ప్రాబ్లమ్స్ లంగ్స్ డెఫినెట్ గా పాడవుతాయి. లంగ్స్ డెఫినెట్ గా. సో నేను ఏం చేశానంటే నేను చేసుకున్న చిన్న చిన్న చేంజెస్ నా లైఫ్ లో, ఈ నూనె బదులుగా నువ్వుల నూనె, గానుగ నూనె అంటాం కదా, గానుగ నూనె, ఆవు నెయ్యి, మంచి బ్రాండెడ్ ఆవు నెయ్యి ఇది. తర్వాత అగరబత్తులు నేను ఏం చేశానంటే, తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎప్పటి నుంచి అయితే అక్కడ అగరబత్తులు చేయడం మొదలు పెట్టారో, అంటే భగవంతుడికి వేసిన మాలిన్యాన్ని తీసేసాక వాటితోటి చేసే అగరబత్తులు ఎవరు వెళ్ళినా అక్కడ నుంచి అగరబత్తులు తెప్పించుకుంటాను నేను సంవత్సరానికి. అంటే ఎప్పుడు వెళ్ళినా 6 months ఎవరో ఒకరు భగవంతుడి ఆశీర్వాదం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ నుంచే అగరబత్తులు తెచ్చి అవే వెలిగిస్తున్నాను. ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంటుందండి? అబ్బా, నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు ఆ డివైన్ ఫీలింగే చాలా డిఫరెంట్ గా ఉంటది నీకు. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా నీకు ఒకటి తీసి పెడతా, తప్పకుండా. ఓకే. అయితే అసలు ఆ అగరబత్తులు వెలిగించగానే వస్తది అసలు, అంటే మనకి ఇంకా తెలిసిపోద్ది అనమాట, ఆహా ఈ పూజ అయింది, అందుకున్నాడు ఆయన. మనకు ఆ ఫీలింగ్ ఏంటి, ఒకటి అక్కడ నుంచి అక్కడ తులసి, అందులో ఫ్లేవర్స్ చూడు, మళ్ళీ తులసి, చామంతి, ఏదేదో రకరకాలవి ఆయన పువ్వులు అన్ని అక్కడి నుంచే పాడారు అనమాట. వాటితోటి రీసైక్లింగ్ చేసి ఈ అగరబత్తులు తయారు చేస్తారు. చాలా బాగుంటాయి అసలు. ఎవరైనా వెళ్ళినప్పుడు డెఫినెట్ గా అక్కడ ప్రైస్ కొంచెం ఓకే అంటే కొంచెం ఎక్కువే ఉంటది, పని ఓకే, నో ప్రాబ్లం, అఫోర్డ్ చేయొచ్చు. అంత మరీ చేయలేనంత కాస్ట్లీ ఏముండదు అక్కడ. మంచిగా పూజ విషయానికి వచ్చినప్పుడే గ్రీడ్ అనేది, అదే ఈ లోభత్వం అనేది చూపించడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. స్వామికే కదా, పూజకే కదా, పర్లేదులే, ఇట్లా రకం తీసుకుంటే సరిపోతుంది. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? అయితే మనం చేసే ఆ పూజే మనకి ప్రొటెక్షన్ యాక్చువల్ గా. అంటే పూజ అంటే మన మనసుకి ఎక్స్టెన్షన్ అన్నమాట. మనం ఎలా ఉంటామో, మనం చేసే పూజ విధానము, మనం చేసే పూజ, మన పూజ గది ఎలా ఉందో చూసి చెప్పేయచ్చు ఇంట్లో మనుషులు ఎలాంటి వాళ్ళు ఎలాంటి పూజ చేస్తున్నారు అన్నది డెఫినెట్ గా తెలిసిపోద్ది అనమాట. ఎవరింటికన్నా వెళ్ళి మీకు ఆపర్చునిటీ ఉంటే, చాలా మంది పూజ గది చూపించరు కదా, వాళ్ళ పూజ గది మీరు చూపించరు, లేదు అసలు చూపించకూడదు కదా, చూపించకూడదు, అది మన వరకే. పూజ గది చూసే ఆపర్చునిటీ వస్తే గనక ఆ పూజ గది ఎంత క్లీన్ గా, అన్నిటికంటే ఎక్కువ శుభ్రంగా ఉంచుకోవాల్సింది పూజ గదే. అక్కడ ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా. ఇప్పుడు ఇంకొకటి, అక్కడ ఏంటంటే మనం ఎలాగో ఈ పూజల గురించి వీటి గురించి, పూజ గదిలో పువ్వులు పెట్టినప్పుడు మాలిన్యం చాలా మంది, చలికాలమే కదా, ఒకళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు, నేను ఎవరో ఇంటికి వెళ్తే చామంతులే కదా, పర్లేదు 4 days ఉంటాయి దేవుడికి పెట్టింది అంటే, నేను అన్నాను అయ్యో అదేంటి 4 days ఉంచుతారంటే, చలికాలమే ఏం కాదు, అయితే దేవుడికి అత్యంత బరువైనది మాలిన్యం. అవును, చాలా 4 days. నేను పొద్దున్నది ఈవినింగ్ అనుకుంటున్నా, ఈవినింగ్ కూడా తీసేస్తా నేనైతే, ఎందుకంటే ఇవైపోతాయి కదా. అంతే కదా, అలా అయిపోయినప్పుడు సాయంత్రం పూజ చేసేవాళ్ళు అలా అయిపోతే గనక తీసేసేయాలి. అవి తీసేసి దేవుడికి భారమైనది నార్మల్ గా 1 full day ఉంచుతారు. మరీ మాగిపోయి అలా ఉంటే మందారాలు అవి పాపం ఆయన మొహాన్ని పట్టేసుకుని సాధ్యం కూడా, అసలు ఎంత ప్రేమో, అంతే కదా, అసలు విగ్రహం కూడా వచ్చేస్తుంది వాటితో అంత పట్టేసుకుంటాయి. అవేమో ఉంచబుద్ధి కాదు, రాత్రంతా ఆయన ఎక్కడ మోస్తాడు అని నాకు అనిపిస్తుంది. అంతే, మాలిన్యమే బరువైంది కాబట్టి అది ఎంత క్లీన్, ఎంత బాగున్నా, ఎంత ఫ్రెష్ గా ఉన్నా. ఇంకొకటి చేయొచ్చు, ఆ పూలన్నీ తెచ్చి మీ ఇంట్లో మనం పూలు అట్లా
ఇట్లా డెకరేటివ్ గా పెట్టుకుంటాం కదా, అట్లా నేను చేస్తాను అనమాట. నీళ్ళలో వేసేస్తారు. నీళ్ళల్లో వేసేస్తా. అవి ఉన్న రోజులు ఉంటాయి, దాని తర్వాత తీసుకెళ్లి ఏ చెట్టుకో వేసేస్తా, తొక్కుళ్ళల్లో వాటిలో వేయకుండా. సో ఇలాంటివే మనం చేసి పూజలో 100% గా అట్లీస్ట్ స్వచ్ఛత కాస్తలో కాస్తన్నా స్వచ్ఛంగా చేయగలిగితే, ఇలాంటి కల్తీ సామాన్లు ఇవన్నీ అంటే ఇప్పుడు మనకేం పాపం తగలదు, అమ్మేవాళ్ళు అలా అమ్ముతున్నారు కాబట్టి నాణ్యమైన వస్తువులు అక్కడ వల్ల అంత మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి పూజ కూడా చేయమంటారు. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో లోభత్వం చూపించకుండా భగవంతుడిది మనం ఆయనకు సమర్పిస్తుందా, మనం ఏది కొత్తగా మనం ఏం క్రియేట్ చేయలేము, బట్ దెన్ ఇంకాస్త శ్రద్ధతో చేసుకుని ఆయన అనుగ్రహాన్ని ఇంకాస్త పరిపూర్ణంగా పొందటానికి చాలా అద్భుతమైనటువంటి ఆల్టర్నేటివ్స్ డెఫినెట్ గా చెప్పారు. కృతజ్ఞతలు అండి. నమస్తే.